తమ గ్రామంలో గత కొంతకాలంగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో దుమ్ము ధూళితో ఇబ్బందులు పడుతున్న కారణంగా శనివారం రేపాక గ్రామ ప్రజలు రోడ్డెక్కి ధర్నా చేపట్టారు. రేగొండ మండలంలోని రేపాక గ్రామం నుండి రైతు వేదిక వరకు రోడ్డు నిర్మాణం కోసం కంకర పోసి సంవత్సరం కాలం గడుస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని గ్రామ ప్రజలు ఆరోపిస్తూ రోడ్డునెక్కారు. చిట్యాల రేగొండ ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టి అధికారులకు పాలకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కంకర పోసి వదిలేయడంతో ఇప్పటికే వాహనదారులు ప్రమాదాల బారిన పడ్డారని గుర్తు చేశారు. వాహనాల రాకపోకల కారణంగా దుమ్ము లేవడంతో రోగాల బారిన పడిన దుస్థితి రేపాక గ్రామంలో ఏర్పడిందని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్డు కాకుండా తారు రోడ్డు వేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని అధికారులను పాలకులను ప్రజలు కోరారు. దాదాపుగా అర్ధగంట సేపు ఏకదాటిగా సాగిన ధర్నా కారణంగా చిట్యాల రేగొండ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు పాలకులు స్పందించని ఎడల మరో 2 రోజుల్లో రేగొండ మండల కేంద్రంలో అతి భారీ ఎత్తున ధర్నా రాస్తారోకో నిర్వహిస్తామని ప్రజలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా గ్రామ ప్రజలు యువత పాల్గొన్నారు. డాంబర్ రోడ్డు పోతాం అని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు కానీ రోడ్డు కానీ అంత బాగా ఇబ్బంది జరుగుతున్నది. ఇన్ని రోజుల నుంచి నల్లాలు గ్రామంలో నుంచి నడి రోడ్డు పైన నల్లాలు ఉండడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఈ రోడ్డు చేయడంతో పాటు ఎప్పుడో పోస్తున్న రోడ్డు 1 year కిందనే పోస్తున్న రోడ్డుకు ఈ డస్ట్ పోసి కంకర కరెక్ట్ పోయకుండా డస్ట్ తెచ్చి మిక్సింగ్తో డస్ట్ తెచ్చి కలిపి ఈ డస్ట్ ఈ 6 నెలలు సంవత్సరం కాంచి ఆగినటువంటి రోడ్డు ఈ డస్ట్ ఎండలు కొట్టిన కొద్దీ మొత్తం ప్రతి వెహికల్ పోతే ప్రతి ఇండ్లలో ఒక 400 మీటర్ల నుంచి ప్రతి ఊరికి పిల్లలకు కానీ స్కూల్ పిల్లలు కానీ అందరికీ ముక్కులన్నీ డస్ట్ పట్టి ఒక 5-6 హాస్పిటల్లో చేంజ్ చేయడం జరిగింది. తక్షణమే దీన్ని రోడ్డు మరమ్మతులు చేయించి మాకు సీసీ పోస్తా అంటారు. సీసీ కాదు, మాకు ఉన్నటువంటి గ్రామం నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి కింది నుంచి పై వరకు బస్టాండ్ వరకు నడి రోడ్డు మీద నల్లాల పైప్ లైన్ మెయిన్ లైన్ ఉండడం వల్ల ఇప్పుడు రేపొద్దున సీసీ రోడ్డు పోస్తే చాలా ప్రాబ్లం జరుగుతుంది. సీసీ రోడ్డు పోయకుండా మాకు డాంబర్ రోడ్ తక్షణమే చేస్తే అక్కడ ఉన్నటువంటి మళ్ళీ నల్లాలు లీకేజ్ అయితే ఆ నల్లాలను మళ్ళీ తవ్వి తీసుకుంటే మళ్ళీ డాంబర్ పోసుకోవడానికి కోసం మాకు అనుమతి బాగుంటుంది. సీసీ వేయడం వల్ల మొత్తం 2 కిలోమీటర్ల దూరం పైప్ లైన్ క్లోజ్ అవుతుంది. కాబట్టి మాకు డాంబర్ రోడ్ తక్షణమే పోయాలి. పోయే నీళ్ళలో ఈ వృద్ధి ఇది షాంపిల్ మాత్రమే. ఇంకా రేపు ఎల్లుండి చూసి దీన్ని డాంబర్ పోయేపోతే మాత్రం ఉధృతం ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ మేము ముందుకొచ్చి చాలా తీవ్రంగా దీన్ని చేస్తామనేది మా యొక్క మనవి. రేపాక నుంచి పైడిపల్లి వరకు పరకాల 10,000 వరకు డబల్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగానే రేపాక విలేజ్లో కూడా డాంబర్ రోడ్ శాంక్షన్ చేయడం జరిగింది. సీసీ రోడ్ వేయడం అప్పుడు శాంక్షన్ లేదు. దాన్ని మళ్ళీ రీట్రేడింగ్ చేసి అమౌంట్ పెంచి బడ్జెట్ పెంచి దాన్ని మళ్ళీ పెద్ద చేయడం జరిగింది. దానికి డిఈ కాంట్రాక్టర్ కానీ వాళ్ళు కానీ మాకు డాంబర్ రోడ్ శాంక్షన్ చేసింది కాబట్టి మాకు డాంబర్ రోడ్ వేయాలని మేము కోరుకుంటున్నాం. సీసీ రోడ్ వేయడం వల్ల మా విలేజ్లో ఊళ్ళో ఉన్న ప్రజలకు అందరికీ చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. నల్లాల కానీ ఇబ్బంది కానీ దాని డస్ట్ వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉన్నది. కనుక సీసీ రోడ్ వద్దు, డాంబర్ రోడ్ ముద్దని మేము డిఈ గారిని ఏఈ గారిని స్థానిక ఎమ్మెల్యేని కూడా మా ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.